కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఓవైపు అధికార కాంగ్రెస్ అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిరసనలు, బీజేపీ ఛార్జీషీట్లతో వారం రోజులుగా హడావుడి పేరుకుపోయింది. కాంగ్రెస్ సర్కారు రైతు పండుగ పేరుతో గత నెల 30న ప్రారంభించిన ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్గా బీజేపీ, బీఆర్ఎస్ల ఛార్జీషీట్లు, నిరసనలు, బీఆర్ఎస్ నేతల నిర్బంధం వంటివి రాజకీయంగా సెగ పెంచుతున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి ఘనంగా విజయోత్సవాలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలు గత ఏడాది కాలంలో సాధించిన పురోగతిపై ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ కొంత దూకుడుగా వెళ్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిలలో ఛార్జీషీట్లు, 5 రోజుల పాటు బైక్ ర్యాలీల నిర్వహణ, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను, 6 అబద్ధాలు, 66 మోసాల పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇవాళ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరు కానున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఎలాంటి విమర్శలు గుప్పిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ కూడా గట్టిగానే పోరాడుతోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గత కొన్ని రోజుల్లోనే కేటీఆర్, హరీష్ రావులపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడంతో ప్రధాన ప్రతిపక్షం కొంత అప్రమత్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. విజయోత్సవాలకు కౌంటర్గా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సవీన్ అండ్ శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు. శోభ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి 1 సంవత్సరం గడుస్తుంది. ఈ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటుంటే అందుకు కౌంటర్గా బీజేపీ నిరసన కార్యక్రమాలను, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గత వారం రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైఫల్యాల మీద మండల, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు, అదేవిధంగా సభలు, సమావేశాలు నిర్వహించడమే కాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రత్యేకమైనటువంటి సభలు నిర్వహించడమే కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు కూడా నిరసన కార్యక్రమాల ముగింపు సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు జాతీయ
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల వల్లనే ప్రజలు నమ్మి కాంగ్రెస్కు ఓటు వేశారు. ఆ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నటువంటి విమర్శలు బీజేపీ నేతలు చేస్తున్నారు. అదే విమర్శలను ఛార్జ్ షీట్ రూపంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వారం రోజులు నిరసన ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రధానంగా గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతుల రుణమాఫీ అదేవిధంగా రైతు బంధువు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ గ్యారంటీ అదేవిధంగా జాబు క్యాలెండర్ను కూడా విడుదల చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నటువంటి విషయాన్ని బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నది. అదేవిధంగా ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు కూడా నమోదు చేస్తుంది ఈ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే విధంగా వ్యవహరిస్తుందన్నటువంటి విమర్శలు ఆరోపణలు బీజేపీ నేతలు చేస్తున్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీలకు నిధులు కూడా కేటాయించడం లేదన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో 6 హామీలు అనేకమైనటువంటి మేనిఫెస్టోలు రిలీజ్ చేసింది. ఆ విషయాలను 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా పెద్ద ఎత్తున వారం రోజుల పాటు ప్రతి గ్రామంలో మండలంలో జిల్లాలో నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలను వాటిని నెరవేర్చడానికి తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ను ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అంటున్నారు. మొత్తంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించని చెప్పవచ్చు. ఈ కార్యాచరణలో భాగంగానే ఈరోజు జరుపుతున్నటువంటి భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా కూడా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పైన విమర్శలు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. శోభన.